శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 34వ సర్గమునందు రావణుడు వాలితో యుద్ధము చేయుటకై కిష్కింధ మీదుగా దక్షిణ సముద్రమునకు చేరుట, వాలి రావణుని చంకలో ఇరికించుకొని 4 సముద్రముల్లో సంజోపాసన చేయుట, వాలి బలమును ఎరింగిన రావణుడు అతనితో మైత్రి చేసుకొనుట గురించి వివరింపబడినది. రాక్షసరాజైన రావణుడు కార్తవీర్యుని చేత బంధవిముక్తుడైన పిదప ఏమాత్రమూ దిగులు లేక మునుపటి వలె భూమండలమున సంచరింపసాగెను. బలగర్వితుడైన రావణుడు లోకమున బలశాలి అయిన రాక్షసుని గూర్చి గాని మనుష్యుని గురించి గాని విన్నంతనే అతన్ని చేరి యుద్ధమునకు ఆహ్వానించుచుండెడి వాడు. అనంతరము ఒకానొకప్పుడు అతడి వాలిపాలనలోనున్న కిష్కింధా నగరమునకు వెళ్ళి ఎల్లప్పుడూ బంగారు హారమును ధరించుచుండెడి వాలిని యుద్ధమునకు పిలిచెను. అప్పుడు వాలి సచివుడైన తారుడు, వాలి భార్యకు తారకు తండ్రి అయిన సుషేనుడు, యువరాజైన సుగ్రీవుడు యుద్ధము చేయగోరి వచ్చిన రావణునితో ఇట్లు పలికిరి: రాక్షసరాజా, మా ప్రభువైన వాలి ఇప్పుడు కిష్కింధా నగరమున లేడు. అతడు నీకు దీతైన ప్రతివీరుడు. నీ ముందు నిలిచి సమరమనొచ్చుటకు మరొక వానర వీరుడు ఎవడును సమర్థుడు కాడు. రావణ, మా వాలి 4 సముద్ర జలములతో సంజోపాసన గావించి శీఘ్రముగానే తిరిగి రాగలడు కనుక ఒక క్షణకాలము ఇచ్చటనే యుండుము. రాక్షసరాజా, శంఖము వలె స్వచ్ఛముగానున్న ఈ ఎముకల గూడులను పరిగింపుము. నీ వలె యుద్ధార్థులై వచ్చిన పలువురు మహావీరులు ఆ వాలి బలపరాక్రమముల ప్రభావములకు మృతులైరి. ఈ అస్థిపంజరములన్నీను వారివే. అతనితో యుద్ధమునకు తలపడినచో నీకును ఇట్టిగతియే పట్టును. రావణాసుర, ఒకవేళ నీవు అమృతమును సేవించి వచ్చినప్పటికీ అతనితో పోరు ప్రారంభము అవక వరకే నీ ప్రాణములు మిగిలియుండును, తరువాత నిలిచియుండవు. విశ్రవసుని కుమార, జగత్తునందే ఆశ్చర్యకరమైన విషయమిది. దీనిని శ్రద్ధగా గమనింపుము. ఒక్క ముహూర్త కాలము ఇచ్చటిని నిలిచియుండుము. పిమ్మట నీ ప్రాణములు నీవి కావు. లేదా మృత్యుముఖమున చేరుటకై నీకు తొందరగా ఉన్నచో దక్షిణ సముద్రమునకు వెళ్ళుము. ఈ భూమండలమున అగ్నిదేవుని వలె తేజో విరాజితుడై ఉన్న వాలి నీకు అక్కడ దర్శనమిచ్చును. వెంటనే లోకకంటకుడైన ఆ రావణుడు తారాది వానర వీరులను హెచ్చరించుచు పుష్పక విమానంపై దక్షిణ సముద్రమునకు చేరిను. అచట రావణునకు వాలి కనబడెను. అప్పుడు అతడు ముదే సూర్యుని వలె దివ్యమైన ముఖ తేజస్సుతో ఒప్పుచుండెను. మేరు పర్వతము రీతిగా దృఢకాయుడై ఉన్న ఆ మహాత్ముడు సంజోపాసన తత్పరుడై ఉండెను. అంతటా కాటుకు కొండవలే నల్లగానున్న ఆ రావణుడు పుష్పక విమానం నుండి దిగి ఆ వాలిని పట్టుకొనుటకై శీఘ్రముగా అడుగుల సవ్వడి వినబడకుండున్నట్లుగా అతన్ని సమీపించెను. దైవికముగా వాలి ఆ రావణుని గాంచెను. అతని దుష్టభావనను ఎరింగియు అతడు ఎంతమాత్రమూ తొత్రుటపడలేదు. సింహము కుందేలును చూచినట్లు, గరుత్మంతుడు పామును గాంచినట్లు వాలి దుష్ట సంకల్పముతో వచ్చిన రావణుని చూచెను. అయినను అతడు అతన్ని ఏమాత్రమూ సరుకుకొనలేదు. అంతటా వాలి తనలో ఇట్లు ఆలోచించుకొనెను: పాపాత్ముడైన ఈ రావణుడు నన్ను పట్టుకొనదలచి నా సమీపమునకు వచ్చుచున్నాడు. అప్పుడు అతన్ని నేను నా చంకలో ఇరికించుకొందును. అతడు వ్రేలాడుచుండగా నా సంజోపాసన నిమిత్తమై తక్కిన 3 సముద్రములకు వెళ్ళెదను. నేను ఈ దశగ్రీవుని తీసుకుని వెళ్ళినప్పుడు గరుత్మంతుని ముక్కున చిక్కుకొని ఉన్న సర్పము వలె నా చంకలో ఇరుక్కొని పోయిన ఇతని ఊరువులు, చేతులు, వస్త్రములు జారిపోవచ్చు వ్రేలాడుచుండును. ఇట్టి అవస్థకు గురైన తమ శత్రువును దేవతలు చూచుచుండుదురు. ఇట్లు నిశ్చయించుకున్న పిమ్మట ఆ వాలి ఆ రావణుని పాదముల అలికిడికి గమనించుటకై చెవిని నిడెను. అదే సమయమున మహాకాయుడైన అతడు
వైదిక మంత్రములను జపించుచు పర్వతరాజైన మేరుగిరి వలె విరాజిల్లుచుండెను. అంతటా బలగర్వితులైన ఆ వానర ప్రభువు రాక్షసరాజు ఇరువురును ఒకరిని మరి ఒకరు పట్టుకొనదలంచి ఉబలాటపడుచు అందులకే పూనిక వహించి ఉండిరి. నిశ్శబ్దంగానున్న ఆ సమయమున రావణుని పాదముల సూక్ష్మమైన అలికిడిని బట్టి అతడు తన్ను హస్తములతో పట్టుకొనదలంచి తన వెనుక నుంచి వచ్చుచున్న విషయమును వాలి గ్రహించెను. వెంటనే ఆ వానర ప్రభువు ఆ దశగ్రీవుని వైపు మరలకుండగానే గరుత్మంతుడు సర్పమును వలె ఒడిసి చూపి తటాలను పట్టుకొని అతన్ని తన చంకలో ఇరికించుకొనెను. పిమ్మట వాలి తనను పట్టుకొనదలిచిన ఆ రాక్షసరాజును చంకలో ఇరికించుకొని రివ్వున ఆకాశమునకు ఎగిరెను. మాటిమాటికిని గోళ్లతో గీరుచు తనను బాధించుచున్న ఆ రావణుని వాయువు మేఘమును వలె అతడు ఎత్తుకుని పోయెను. పిమ్మట ఆ రావణుని అమాత్యులు వాలిచే తీసుకొని పడిపోవచున్న తన ప్రభువుని విడిపించదలుచుకున్న వారై పెద్దగా కేకలు పెట్టుచు వాలిని వెంబడించిరి. వారు అట్లు వెంటాడుచుండగా ఆకాశమధ్యమునకు చేరిన వాలి మేఘములచే అనుసరింపబడుచు అంబరమున ఉన్న సూర్యుని వలె విరాజిల్లుచుండెను. వాలి యొక్క బాహువులుచే ఊరువులుచే ఏర్పడిన వాయువుల తాకిడికి తట్టుకొనలేక ఆ రాక్షస శ్రేష్ఠులు ఆ వానర ప్రముఖుని దరిచేరుటకు అశక్తులే నిలిచిరి. అతి వేగముగా వెలుచున్న వాలి యొక్క మార్గము నుండి పెద్ద పెద్ద పర్వతములే తొలగిపోవచున్నవి. అట్టి స్థితిలో రక్తమాంసములతో కూడిన దేహమును రక్షించు కొనగోరుచున్న ప్రాణుల సంగతిని చెప్పవలసినది ఏమున్నది? మహావేగంగా సాగిపోగల ఆ వానర ప్రభువు పక్షులు ఎగరులేని సమస్త సముద్రములకును వరుసగా సంజోపాసన సమయమున నమస్కరించెను. సమస్త ప్రాణులకును పక్షులకును పూజ్యుడైన వానర ప్రముఖుడకు ఆ వాలి రావణుని చంకనంచు ఉంచుకొనియే పశ్చిమ సముద్రమునకు చేరెను. ఆ పశ్చిమ సాగరం నందు స్నానం చేసి సంజోపాసన గావించి నిత్య నైమిత్తిక జపములను ముగించుకొని వాలి ఆ దశాన్ని తీసుకొనియే ఉత్తర సముద్ర తీరమునకు చేరెను. ఆ వానర ప్రభువు దేవతల శత్రువైన రావణుని తీసుకొని పోవుడుచే వాయువేగ మనోవేగములతో పెక్కు వేల యోజనముల దూరము పయనించెను. అతడు ఉత్తర సముద్ర తీరమున సంధ్యావందనం ఆచరించిన పిమ్మట రావణుని తన చంకలో ముంచుకొనియే తూర్పు మహాసముద్రమునకు చేరెను. ఇంద్రవరప్రసాది అయిన ఆ వాలి తూర్పు దిక్కునను సంజోపాసనాదికములను పూర్తి చేసుకొని రావణుని తీసుకొనియే కిష్కిందా నగర సమీపమునకు తిరిగి వచ్చెను. ఇట్లు 4 సాగరముల యందును సంజోపాసనాధికమును ముగించుకున్న ఆ వానరుడు పెద్ద కాలము రావణుని వహించి ఉండుటచే అలసిపోయిన వాడే కిష్కిందా నగరం యొక్క ఉపవనమున దిగెను. పిమ్మట ఆ కపివరుడు రావణుని తన శంఖ నుండి క్రిందికి దించెను. అనంతరము అతడు పదే పదే నవ్వుచు, ఓయి, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ఆ దశానుని అడిగెను. వాలి యొక్క అద్భుతమైన బలపరాక్రమములకు రావణుడు ఎంతయో ఆశ్చర్యచకితుడయ్యెను. పిదప దీర్ఘకాలము వాలి యొక్క చంకలో బంధింపబడి ఉండుటచే కలిగిన అలసట అతడి కన్నుల్లో ప్రస్ఫుటంగా కనిపించెను. అనంతరము రాక్షసరాజు ఆ కపివరునితో ఇట్లనెను, వానర ప్రభు, నీవు మహేంద్రుని ఎంతటి ప్రతిభాశాలివి. నేను రాక్షసరాజును. నా పేరు రావణుడు. నేను నీతో యుద్ధము చేయగోరి వచ్చితిని. నాకు అది ఈ రీతిగా పరిణమించినది. మహాత్మా, నీ బలపరాక్రమములు, గాంభీర్యములు అద్భుతావహములు. అందువలనే నన్ను ఒక పశువుని వలె పట్టుకొని 4 సముద్రముల మేరకు త్రిప్పితివి. మహావీర, నన్ను చంకలో చేర్చుకొనియే
మహాసాగరమును చుట్టూ వచ్చితివి. నీవలే ఇంతటి మహావీరుడు మరి ఒకడు లేడు. వానరోత్తమ, మనస్సు, వాయువు, గరుత్మంతుడు అను ఈ మూడింటికి నీకు తప్ప ఇంతటి వేగగమనము మరి ఒకరికి అసంభవము. ఇది ముమ్మాటికి నిజము. కపీశ్వర, నీ బలపరాక్రమములు ఎంతటివో తెలిసి వచ్చినవి కనుక నేను అగ్నిసాక్షిగా నీతో గాఢమైన చిరకాల మైత్రిని కోరుకొనుచున్నాను. వానర ప్రభు, ఇంకా నా భార్యాపుత్రులు నీకును వాత్సల్య పాత్రులు. లంకానగరము, రాజ్యము, భోగభాగ్యములు, వస్త్రాభరణములు మున్నగు వాటిపై మన ఇద్దరికిని సమానమైన అధికారము కలదు. అనంతరము అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ ఇద్దరును భాతృభావముతో పరస్పరము కౌగిలించుకొనిరి. ఆ హరి రాక్షసులు ఇరువురును కరచారణములను గావించిరి. పిదప వారు ఉభయములను 2 సింహములు గుహలోనికి వలె సంతోషముతో కిష్కిందా నగరమున ప్రవేశించిరి. పిమ్మట రావణుడు సుగ్రీవుని వలె అచట 1 మాసము గడిపెను. అనంతరము ముల్లోకములను పెకిలించుటకే ఉత్సాహపడి రావణుని మంత్రులు అచ్చటికి వచ్చి అతన్ని తీసుకొని పోయిరి. రామచంద్ర ప్రభు పూర్వము వాలి ఈ విధముగా రావణునికి బుద్ధి వచ్చినట్లు చేసెను. పిమ్మట అగ్నిసాక్షిగా అతన్ని మిత్రునిగా చేసుకొనెను. రామ, వాలి యొక్క బలము సాటిలేనిది, శ్రేష్టమైనది. అంతటి వాణిని కూడా నీవు అగ్ని మిడుతును వలె దగ్ధమనొచ్చితివి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు 34వ సర్గము సమాప్తం.